హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ భరత్. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆహ్, 'ఆంధ్రజ్యోతి వీకెండ్ కామెంట్ బై ఆర్‌కేలో' వేమూరి రాధాకృష్ణ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆయన కథనం రాయడం జరిగింది. నేను ఈ వీడియో చేసే ముందు ఒక డిస్క్లైమర్ కూడా చెప్పబోతున్నా. ముందుగా ఈ వీడియో కాంగ్రెస్ గాని, టీడీపీ గాని పార్టీలకు చెందినటువంటి ఎవరైనా ఉ ఉంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చకపోవచ్చు. ఇంక మనం వీడియోలోకెళ్ళినట్టయితే, 'ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీకి గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ వర్సెస్ ఏబీ ఆంధ్రజ్యోతిగా నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరు రాధాకృష్ణ గారు గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రాంతం పైన, తెలంగాణ రాష్ట్రం పైన విషం చిమ్ముతూ ఆంధ్ర నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న వికృత చేష్టలకు అంతే లేకుండా పోయింది. ఆయన రాసే రాతలకు ఒక కంట్రోలే లేకుండా పోయింది. ఆయన నిన్నటికి నిన్న వీకెండ్ కామెంట్ బై ఆర్‌కేలో చెత్త పలుకు పేరుతో వార్తలు రాస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి తమిళనాడులోనంట ఎవరైనా చనిపోతే బంధువులు చనిపోతే కిరాయికి వచ్చి ఏడ్చి ఆ దహన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూలి తీసుకొని వెళ్ళే వారితో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలుస్తూ ఆయన చెత్త పలుకులు పలుకుతూ కామెంట్ చేయడం జరిగింది. రాధాకృష్ణ, మరి నీకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నచ్చదో నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ అయినా, కేసీఆర్ అయినా, కేసీఆర్ విధానాలు నీకెందుకు నచ్చవో నాకు తెలవదు గానీ, నువ్వు వ్యాపారం చేస్తున్నావా? రాజకీయం చేస్తున్నావా? జర్నలిజం చేస్తున్నావా? ఫస్టు నువ్వొక అభిప్రాయానికి రా. ఆ తర్వాత మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూలీలు అని సంబోధిస్తున్న నువ్వు, అసలైన కూలీ నువ్వా? బీఆర్ఎస్ కార్యకర్తలా? నేనిక్కడ స్పష్టంగా 2, 3 లైన్‌లే ఎక్కువేం మాట్లాడను నీ గురించి. మాట్లాడతా. గతంలో మన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో విరాళాల పేరుతో సాయం కోసం వచ్చినటువంటి వారిని డిబేట్‌లలో కూర్చోబెట్టుకొని, అకౌంట్ నంబర్‌లు నీయి బెట్టుకొని, జనాలంతా ఏసిన సొమ్మును దగ్గర బెట్టుకొని, అసలైన బాధితులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ఘనత నీది గాదా? ఎక్కడ బోయింది ఆ సొమ్ము? అకౌంట్‌లలో పడ్డ సొమ్ము ఎవరికిచ్చినవు? ఎవరికి లబ్ధి చేకూరింది? ఈ విషయాలు ఎవరికీ తెలవవనుకుంటున్నావా? అసలైన కూలి నువ్వు గాదా? ఇప్పుడు ఈరోజు గూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నీకు అనుకూలమైన అత్యంత సన్నిహితులైనటువంటి చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఒప్పందంలో భాగంగా నీ పత్రికకు వ్యాపార ప్రకటనలొస్తాయని, నీ ఛానెల్‌లకు భూములు కట్టబెడతారని, నువ్వు అనుకూలంగా వార్తలు రాస్తూ ఒక కూలీగా వ్యవహరిస్తున్న నువ్వు గాదా? ఎందుకీ చెత్త పలుకులు? తెలంగాణ గడ్డ మీదనే కూర్చుంటూ, తెలంగాణ శ్వాస తీసుకుంటూ, తెలంగాణపై విషం చిమ్మే హక్కు నీకెవడిచ్చిండు? మొన్న గూడా ఏదో చెత్త చెత్తగా మాట్లాడినావు. మీ ఏబిఎన్ డిబేట్‌ల టక్కలపల్లి రవీందర్ గారు డిబేట్ చేస్తుంటే గెట్ ఔట్ అని మాట్లాడుతుండు మీ ఎడిటర్. ఆయన పేరేం పేరో? వీకే. ఏం తమాషా ఉందా? తెలంగాణ ప్రజలంటే, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంటే? నీలాగా వ్యాపారం కోసం జర్నలిజం ముసుగులో ఏది పడితే అది రాసి డబ్బులు దండుకున్న బ్యాచ్ కాదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంటే. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలంటే. స్వచ్ఛందంగా బీఆర్ఎస్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలను పట్టుకొని ఎక్కడనో తమిళనాడులో కిరాయికి పోయి ఏడ్చే కూలీలతో పోల్చి వార్తలు రాస్తావా? సిగ్గుందా? తలకాయ ఉండే మాట్లాడుతున్నావా? నీలాంటి చెత్తనా కొడుకులని పంపించడం కోసమే గదా తెలంగాణ ఉద్యమం జరిగింది. నీలాంటి వ్యక్తుల కోసమే గదా ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా జరిగిందే గదా తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి ద్వారా లైన్ జేసుకుంటూ చిన్నగా మళ్ళా తెలంగాణ పైన విషం చిమ్ముతున్నావు.
నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడే ముందు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వారెవరైనా ఉంటే మీ అభిప్రాయాన్ని గూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ. ధన్యవాదాలు.